ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి జీవితం గురించి మనతో మాట్లాడుతున్నారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి తన జీవితంలో దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడి మరి దేవుని కొరకు ఎన్నో నిందలు అవమానములు భరించి అనేక సార్లు కొరడా దెబ్బలతో కొట్టించబడి మరి చెరసాలలో ఉంచబడి తన జీవితంలో సమస్తమును కూడా దేవుని కొరకు త్యాగం చేశాడు. అయితే ఏ రోజు కూడా నేను దేవుని కొరకు ఇలా ముందుకు వచ్చిన దాని వలన నా జీవితంలో శ్రమ కలిగిందని చెప్పటం లేదు, కానీ అతడు దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి ప్రయాసపడి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు సమస్తమును కూడా సమృద్ధిగా కలిగి ఉన్నాను అని తానే సాక్ష్యం ఇచ్చుచున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కొరకు త్యాగం చేస్తే, దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెడితే ఆయన నీ జీవితంలో దేనిని కూడా కొదువ ఉంచడు, సమస్తమును కూడా నెరవేర్చగలవాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు దేని కొరకైతే నాకు ఇది లేదు, నాకు ఇది కావాలి అని ఆశపడుతున్నావో ఆ అవసరమును దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చి దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టాలి, దేవుని కొరకు కొన్ని త్యాగం చేయాలి. అవి ఏవి విడిచిపెట్టాలి, ఏవి త్యాగం చేయాలి అనేది మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడే అవి మనకి బయలుపరుస్తాడు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితం వారికి అర్థమవుతుంది. కాబట్టి అలా చేసిన ఎడల పౌలు ఏ విధముగానైతే సమస్త విషయాలలో ప్రాముఖ్యంగా ఆర్థికముగా సమృద్ధిని కలిగి ఉన్నాడు, ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపే పరిస్థితిని లేకుండా జీవించాడు. ఈరోజు అటువంటి కృపను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనము కూడా సమృద్ధిని కలిగి తలగానే నిలబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థిద్దాము. పౌలు యొక్క ఆశీర్వాదాన్ని మనము కూడా ఈ దినము యేసు నామములో పొందుకొందుము గాక. ఆమేన్.